వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్న పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్న. ఎప్పుడు ఇస్తారో చూడాలి మరిగా. ఆయన మేల్కోవాలి, ఇవ్వాలి. ఏదేమైనా ఎలక్షన్లకు ముందే నిర్ణయాలు ఉంటాయి, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లకు ముందే నిర్ణయాలు ఉంటాయి. అట్లా తయారైపోయింది పరిస్థితి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రేపేమైనా ఎలక్షన్స్ ఉండాలా? అన్న నిబంధనల ప్రకారం ఇంట్లో ఎవరూ లేకపోతే నోటీసును గోడ కతికించారు. ఇందులో పోలీసులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది అక్కడ? అసలు అదేమన్నా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం రేపు పొద్దున ఏమైనా గోడ కంటించిరా? సిఆర్పిసి 160 కింద ఎవరికైనా నోటీస్ ఇస్తారు. మొన్న మాకు ఎన్ఐఏ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సిఆర్పిసి ఒకదాని ప్రకారం ఇది 94 బిఎన్ఎస్ 179 సిఆర్పిసి ప్రకారంగా ఏమని, మీ దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, డేటా కావాలి, దాన్ని సబ్మిట్ చేయండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 160 సిఆర్పిసి చేతిలో పెట్టి మిమ్మల్ని కూడా విచారించాలి, కొంత సమాచారం కావాలన్నారు. తీసుకున్నాం, విచారణకు సహకరించాం. ఏముంది అందులో? ఈ దేశంలో ఏ వ్యక్తికైనా పోలీసులు దాంట్లో ఏమైనా విట్నెస్ కనో ఏదైనా ఉంటే ఖచ్చితంగా సిఆర్పిసి 160 ఇస్తారు. నువ్వు అలా లేవు, గోడ కతికిచ్చిరు. ఏముంటుంది అందులో? మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గోడ కతికియొద్దు అని ఏమైనా ఎక్కడ ఉందా? హెవీ లేదో పెద్ద సినిమా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వేల మంది తరలి రావాలన్నట్టు. ఏంద్రని ఆయన ఇది ఆయన గొప్ప పని చేసిండు, మహాయజ్ఞం చేస్తున్నాడు, లేకపోతే లోక కళ్యాణం కోసం అని వేల మంది కార్యకర్తలు తెలంగాణ భవన్కి రావాలన్నట్టు. ఎవరికి ఇవ్వలేదా 160 సిఆర్పిసి కింద నోటీసులు? నిన్నేమన్నా అరెస్ట్ చేస్తున్నారా? నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలే కాదు, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి కామన్గా విచారిస్తారు. తప్పేముంది అందులో? ఇలా సాయంత్రం ఆయన ఎత్తుకపోయి చెంచల్ కూడా జైల్లో పెడుతున్నట్టు రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఈ డ్రామాలంతా ఎందుకు? మీరంతా ఒకటే కదా. ఆయన కొట్టినట్టు చెయ్యి, నువ్వు ఏడ్చినట్టు చేస్తావు, గంతే. ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి దీని నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ లేదు. అసలు ప్రజలకి కావాల్సింది నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూములు పోయినాయి. దాని మీద నీ కార్యాచరణ ఏందో రేవంత్ రెడ్డి చెప్పాలా. తిన్న కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ బినామీలు, మీ కుటుంబం, మీరంతా సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి అక్కడికి రాకపోతే మీరు ఫీల్ అవుతారా? ఎవరు? నేను ఫీల్ అవ్వడం కాదు, ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. ఎందుకు గద్దర్ ప్రోగ్రామ్ని సరిగ్గా మీరు చేయట్లేదు అని ప్రజలు అడుగుతున్నారు. కనీసం లైవ్ పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అడుగుతున్నారు. చివరికి మేము ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ అధికారిక కార్యక్రమాలు మేము లైవ్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా 1-2-3 ఛానల్స్ వాళ్ళు రెడీ అయినారు పెట్టడానికి. అంటే మాకు బాధ్యత ఉన్నది. అరే అందరూ చూడాలి ప్రోగ్రాము. ఆయన 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 మన మధ్య లేకపోయినా లైవ్లో ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు అని మనం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకేంది, ఇక క్యారెక్టరే కనబడొద్దు, అసలు క్యారెక్టర్ పేరే వినబడొద్దు. ప్రభుత్వాల కుట్ర ఇది. కేసీఆర్ను విచారించడం కాదు, తిన్నదంతా వసూలు చేసి పేదలకు ఒక కాలనీ కట్టి దానికి కేసీఆర్ అవినీతి కాలనీ అని పేరు పెట్టాలన్నట. వామ్మో, పెద్ద ఆలోచనలే ఉన్నాయి. పెట్టరు సార్, అట్లా పెట్టరు ఇల్లు. కాకపోతే ఆయన తిన్నది కక్కిస్తారు, కక్కిచ్చే ప్రయత్నం జరుగుతున్నది. కానీ కక్కింది వీళ్ళు నాకుతున్నారు. సింపుల్, ఎగబడి. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏందన్నా పక్కన పడేసినారు. రాజగోపాల్ రెడ్డి వీడియో చేయన్నా, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు వీడియో చేయన్నా. రఘు గారు, లైవ్లో మీరు చేనేత వస్త్రాలు ధరిస్తేనే ఆదర్శంగా ఉంటుంది, దయచేసి ఆలోచించండి. ఏదో ఆదివారం అని టీషర్ట్ వేసిన అన్న. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలు కవర్ చేయండి. తప్పకుండా, ఖచ్చితంగా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. చలో ఫస్ట్ మనం వార్తలు చూద్దాం. కేసీఆర్ ఇల్లు ఇంకేమి, తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని అదే అడుగుతున్నాం. మనం కూడా ప్రతి ఇష్యూ గురించి అడుగుతున్నాం, దీని గురించి కూడా మాట్లాడుతున్నాం. తప్పు చేశారు కాబట్టి లొల్లి చేయండి అని కార్యకర్తలకు సూచన చేస్తున్నాడట. 100%. తెలంగాణ సెంటిమెంట్ లేపి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఎవ్వరు మినహాయింపు కాదండి తెలంగాణను దోచుకోవడంలో. మీరేమి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మినహాయింపు అని నేను అనుకుంటలేను. 100% వీళ్ళకి కావాల్సింది వీళ్ళు మెక్కుతూనే ఉన్నారు.
ఎవిడెన్స్ చూపించి కాంగ్రెస్ గవర్నమెంట్ని అట వందల ఎవిడెన్స్లు చూపిస్తాను నేను, 100 ఎవిడెన్స్లు చూపిస్తారండి మీరు నా దగ్గరికి. నేను రోజు చేస్తున్న అవే కదా అన్న. స్టార్ హెల్త్ భాగవతం గురించి చెప్పండి ఖచ్చితంగా. తెలంగాణలో అసలు గవర్నమెంట్ నడుస్తుందా లేదా? కేసీఆర్ మీద ఏడవటమే ఉన్నదా? రేవంత్కి పరిపాలన చేత కావట్లేదు. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ దొంగలే. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అండ్ దిష్టి బొమ్మలు దహనం చేయాలన్నట. తెలంగాణలో డిఎస్సి స్పోర్ట్స్ కోటా రిజల్ట్ ఏమైంది? 1 నెంబర్ దొంగలు. చట్టం తన పని తాను చేస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. సీఎం ఉన్నా లేకున్నా స్టేట్ ఒకేలా ఉందిగా. విచ్ గవర్నమెంట్ యూ సాటిస్ఫైడ్, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? బోత్ ఆర్ సేమ్. ఏమీ తేడా లేదు. మీరు అసలు అడగడానికి కూడా అవకాశం లేదు. మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? మా ఉద్దేశం ఏం లేదండి. ఆ విచారణ దాన్నే ఉంటుంది. అయ్యో పెద్ద ఈవెంట్. దానికి తెలంగాణ ప్రజలు ఇందులోకి లాగి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన తప్పు చేసిండు, ఆయన అరెస్టు చేయడు. ఈయన భూములు తిన్నది బయటికి తీసి ఇద్దరు పంచుకుంటున్నారు. సింపుల్. ఆయన రియల్ ఎస్టేట్ చేసి ఈయన రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఎవ్వరూ లీడర్లు ఈ తెలంగాణ సోయితో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఫామ్ హౌస్ పాలన కన్నా ప్రజాపాలన కొంచెం బెస్ట్ అట. నో బీఆర్ఎస్ బెటర్, ఆల్ పాలిటిక్స్ వేస్ట్, దోపిడీ. కోల్ ఇష్యూ ఏమైందన్నా మీరు కూడా మాట్లాడతలేరు. నిన్ననే నేను విశారదన్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మాట్లాడకపోవడం ఏముండదు, మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద మొత్తం సైలెంట్ చేసి పడేసినారు దాన్ని, ఆ కోల్ ఇష్యూని. ఎందుకు? వాటాల లెక్క తేలిపోయి ఉంటుంది. ఇదంతా వద్దు కానీ ఎవరెవరైతే దీంట్లో మనం పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం అందరం కలిసి చేద్దాం. అవసరమైతే మెగా కృష్ణారెడ్డిని ఇంకొక పెద్దోన్ని ముందు పెడదాం, మనం అంతా పంచుకుందాం. లెక్క తేలి ఉంటుంది. అందుకే సైలెంట్ అయ్యారు. ఏముంటుంది అందులో? కేసీఆర్ గొడవ వల్ల జనానికి ఏం లాభం? అసలు కేసీఆర్ అవసరమే లేదు. కాంగ్రెస్ మంత్రులు దండుపాల్యం బ్యాచ్ అట. తెలంగాణలో కారుణ్య నియామకాలు ఆపేశారు. చావు నోట్లో తలకాయ పెట్టినోనికి కేసు ఒక లెక్కన, కాంప్రమైజ్ రాజకీయాలు. అదే కదా. చలో, క్యాపిటల్ ఆఫ్ మస్కిటోస్ అట. దోమల రాజధాని అయిందట హైదరాబాద్. విద్యాశాఖ మినిస్టర్ ఎప్పుడు పెడతాడు? పెట్టాడు. ఎందుకు పెడతాడు? అన్నీ ఆయనే అంటాడు. ఏమనంటే నేను లేకపోయినా నడుస్తలేదా అంటాడు. నేను ఒకవేళ సపరేట్గా దీనికి మంత్రి లేకపోయినా విద్యాశాఖకు ఏం నష్టం వచ్చింది అంటాడు. ఎందుకంటే బడ్జెటే లేదు కదా దానికి. జీతాల వరకు బడ్జెట్. ఇక నీకు బడ్జెటే లేనప్పుడు ఇక మంత్రి ఉండి ఏం చేస్తాడు అని ఆయన ఫీలింగ్ కావచ్చు. అన్న గద్దర్ విగ్రహం పెట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ విగ్రహం పెడతాడట. గద్దర్ విగ్రహం లేదు, అందశ్రీ విగ్రహం లేదు, తెలంగాణ మహానుభావుల విగ్రహాలు లేవు. వాట్ అబౌట్ కాళేశ్వరం ప్రాజెక్టు? ఏముంటుంది? దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఇక మనం ఉమ్మడి పార్ట్నరు మెగా కృష్ణారెడ్డిని కాపాడాలంటే ఏం చేయాలంటే నువ్వు సిబిఐకి ఇచ్చినట్టు చేయి. ఇక పీసీ ఘోష్ కమిషన్ విచారణ బాగా చేసిండు ఆయన, దాని పక్కన పడి ఏమైనా చూసుకుంటాంలే అని తీసుకుపోయి ఆడెత్తేసి వచ్చిండు. కథం అయిపోయింది. రైతు బంధు ఇంకా ఎప్పుడు ఇస్తారన్నా? బోనస్ అయితే అసలు మాకు పడట్లేదు. చెప్పినాం కదా, రైతు బంధు ఎంపీటీసీ ఎలక్షన్లకు ముందే వేస్తాడు. దాని మీద ఎవరు కార్యాచరణ తీసుకోవాలి? అపోజిషన్ పార్టీలు తీసుకోవాలి. అపోజిషన్ పార్టీలు వాళ్ళది వాళ్ళు గడుపుకుంటున్నదిగా వాళ్ళకి టైం లేకపోయా. ఎవడన్నా మాట్లాడుతుండా? ఎంతసేపు ప్రెస్ మీట్లు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, అవి తప్ప ఏ ప్రతిపక్ష నాయకుడైనా ప్రతిపక్ష పార్టీ అయినా ఒక మూమెంట్ తీసుకుంటుందా? రుణమాఫీ అందరికి గాలే, 2 లక్షల పైన రుణమాఫీ కూడా చేస్తాను. ఎందుకు చేయలేదని ఏదైనా పోరాటం జరిగిందా తెలంగాణలో? అందరు కలిసే ఉన్నారు వీళ్ళంతా. బీఆర్ఎస్ నాయకులకు కొంచెమైనా సిగ్గుందా? 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులైతే వారి కుటుంబాలను కేసీఆర్ గౌరవించలే. అప్పుడు మీరు ధర్నా చేయలే. క్రిమినల్ మైండ్ ఉన్న కేసీఆర్ విచారణకే ధర్నాలు చేస్తారా? మునుగోడు వైన్ షాప్స్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఫైట్ గురించి చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే
మునుగోడులో వైన్ షాపులు 1 గంటకే తెరవాలి అనే నిర్ణయం చాలా మంచి నిర్ణయమే, కాదనట్లేదు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము టెండర్లో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా మేము టెండర్లో పార్టిసిపేట్ చేసి మేము పాల్గొంటున్నాం అని చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి మెడలు వంచి 1 గంట నుంచే వైన్ షాప్స్ అయ్యేలాగా చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది గొడవ నడుస్తూనే ఉంటుంది. ఇక ఆయన క్లోజ్ చేయమంటాడు, వాళ్ళు క్లోజ్ చేయరు, ఇది నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏముండదు. అవసరమైతే నేను రాజీనామా చేస్తా, ఫస్ట్ మీరు వైన్ షాప్స్ మీద అని ఆయన చేయాలి. అవసరమైతే రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఏం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర పెట్టండి, బెల్ట్ షాపుల మీద యాత్ర పెట్టండి, బెల్ట్ షాపుల మీద. ఆరు నెలలు అయింది, భూమి పాస్బుక్లు రావట్లేదట. ప్రింటింగ్ పైసలు ఇస్తలేదు గవర్నమెంట్. ప్రింటింగ్ చేసే ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా, ఆ పెండింగ్ బకాయిలు ఉన్నాయట, వాళ్ళు ఆపేసారు. చుక్కా ముక్క బ్యాన్ చేస్తే అంత జనం వస్తారంటవా? ఒక్కరు రారు. నాకు తెలిసి దర్శనం సరే వస్తారేమో, రారని అట్లా ఏముండదు, కానీ అక్కడ ఉండరు, దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత జనం వస్తారు, రారని ఏం లేదు, కానీ జనం వస్తారు, దర్శనం చేసుకుంటారు, బయటపడతారు. ఇక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆడ దావత్ చేస్తారు టెంట్ వేసి. కానీ ఆడ 3-4 రోజులు అయితే ఉండరు నేను అనుకోవడం. ఇక మీరేమనుకుంటారో చెప్పాలి. రఘు అన్న నిన్ను పండ్ల దుకాణాల దగ్గర ఎత్తుకొని పోయిండు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు. అదే చెప్తున్నా కదా నేను కూడా. ఆయనకు ఆత్మగౌరవం గుర్తొచ్చింది. సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చి మనకి 65 ఏళ్ళు పైబడ్డావు, నువ్వు నీ ఇంటికేమేమి వస్తావు అని చెప్పినా కూడా ఇంకా ఆత్మగౌరవం. నోటీస్ ఇస్తారా, గోడ కతికేస్తారా, రోడ్ల మీద నుంచి ఎత్తుకపోయినప్పుడు అందరినీ. రాధాకృష్ణ, చంద్రబాబు ఇద్దరు ప్రజల సమస్యలని వాళ్ళ సమస్యలు అనుకుంటారేమో. సార్, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 5 డిఏలు కొత్త పిఆర్సీ అమలు గురించి ప్రభుత్వంలో ఎలాంటి కదలిక ఉన్నది? ఈ విషయాలపై ఒకసారి స్పందించి తాజా అప్డేట్తో వార్తను ప్రసారం చేయండి. వాళ్ళు 10,000 కోట్లేమో దగ్గర బకాయిలు ఉన్నాయి, ఈ రిటైర్డ్ ఉద్యోగులవి అన్నీ కలిపి. నెలకు 700 కోట్లు ఇస్తామని ఏదో చెప్పారు. ఆ 700 కోట్లు ఇస్తే ఎన్నడు కావాలి అది? అన్న నోటిఫికేషన్స్ వచ్చేలా లేవన్నా ఈ గవర్నమెంట్ పైన నమ్మకం లేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రకటనలకే పరిమితం అవుతున్నది. సరే, పాత నోటిఫికేషన్లా కొత్తయా ఏదో ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు లెక్క ఏమైంది సారు అంటే దానికి మాత్రం ఆన్సర్ ఉండదు. దానికి కూడా ఒక పెద్ద మూమెంట్ రావాలా. వీళ్ళు ఒకవేళ ఈ ఇష్యూ, ఈ పోరాటం రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అంతవరకు దాకా వీళ్ళు నిర్ణయాలు తీసుకోరు. ఆ దిశగా పోరాటాలు రావాలి. సిరిసిల్లలో యూరియా కొరత ఉందట. వెహికల్ సబ్సిడీ రావట్లే, 2020లో అప్లై చేసినా ఇంకా రాలే. ప్రభుత్వానికి ట్యాక్సులు మాత్రం సమయానికి కట్టాలి. రోడ్ ట్యాక్సులు, ఫిట్నెస్లు, సబ్సిడీ మాత్రం ఇయ్యరు. దయచేసి మాట్లాడండి. నీకు ఆత్మగౌరవం ఉంటే ఇంత హంగామా ఎందుకు? అదే కదా, వాళ్ళకి హంగామా తప్ప ఇంకేం చేస్తారు? దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి అంతకు మించి